మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజలందరికీ నమస్కారం. నేను మేకల రవీందర్ రెడ్డిని, జిల్లాలగూడ మాజీ ఉప సర్పంచ్ని, వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిని. మీ అందరితోటి మనవి చేయడం ఏంటంటే, మన మున్సిపల్ కార్పొరేషన్లో పెరిగినటువంటి ఇంటి ట్యాక్స్ల గురించి మనము నెల రోజుల క్రితము మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని ఆదేశాల మేరకు మన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య గారిని కలవడం జరిగింది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అయితే డిప్యూటీ కమిషనర్ గారు నేను ఇవన్నీ మా అఫీషియల్ వీళ్లకు వివరిస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంచుమించు నెల రోజుల వరకు నెల రోజుల తర్వాత పంపడం జరిగింది. ఆ తర్వాత మేము జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ గారిని కలవడం జరిగింది. అతను చెప్పిన విషయం ఏంటంటే, ఇది మేము ప్రభుత్వానికి విన్నవిస్తాము, ఇది మా పరిధిలో లేదు, కావున ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తే మేము చేయాల్సిందే, కాబట్టి ఇది మా పరిధిలో లేదు, మీరు ఏమున్నా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే, మన డిప్యూటీ కమిషనర్ గారు అన్ని వివరాలు వాళ్ళకు పంపడం జరిగింది. ఏంటంటే, ఏప్రిల్లో మనం మార్చిలో మీటింగ్ పెట్టి ఏప్రిల్ నెలలో 5% డిస్కౌంట్ ఇస్తున్నాము అని చెప్పినప్పుడు మనం ఎవరిని కూడా ఇంటి ట్యాక్సులు పే చేయొద్దని చెప్పినాం. ఒక్క నెల రోజులు మనం పే చేయకపోతే ఏదో పరిష్కారం వస్తుందని అనుకున్నాం. కానీ చాలామంది 5% డిస్కౌంట్ తోటి చాలామంది ఇంటి ట్యాక్సులు కట్టిండ్రు. ఏదో కొంప మునిగిపోయినట్టు 1 మంత్లనే ఇంచుమించు ప్రతి సంవత్సరము ఎంతమంది అయితే పే చేసిండ్రో అందరు కూడా చేసిండ్రు, అంతకన్నా ఎక్కువనే చేసిండ్రు. కావున ఇవి ఏంటంటే, మన అసోసియేషన్ వాళ్ళు కానీ కొంతమంది జనాలు కూడా ఎవరు కూడా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకోలేదు. కాబట్టి అయినా పర్వాలేదు, ఇప్పుడు మనం దాన్ని వదిలిపెట్టేదేం లేదు. ఈ విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకుపోవాలి, ఏం చేద్దామన్న విషయాలన్నీ ఇంతకుముందు మేము వంగనంతరెడ్డి గార్డెన్లో మీటింగ్ పెట్టినప్పుడు ఎవరైతే వాళ్ళందరూ వచ్చిండ్రో వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి సమావేశపరిచి దీనికి ఎలా ముందుకెళ్దామన్న ఆలోచన చేద్దామని చెప్పి తర్వాత మీ అందరికీ విన్నవిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను.